దివ్యవాణి కుటుంబ సభ్యులకు దివ్యవాక్కు అనే ఈ కార్యక్రమం తరపున అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ప్రభువు నమ్మదగిన దేవుడు, యేసు నమ్మదగిన దేవుడు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. ఈరోజు మనం చూస్తే యేసు ప్రభు ఎలా మరి నమ్మదగిన దేవుడై ఉన్నారు అనే కొన్ని అంశాలను ధ్యానించుకుందాం. మన ప్రభువు మీదనే మనం ఆధారపడి ఉండాలి. అలా ప్రభువు మీదనే ఆధారపడి ఆయననే నమ్మి ఆయన యందే మన విశ్వాసం ఉంచాలి అంటే మరి ఆయన మరి ఏ విషయాలను బట్టి మనం ఆ నమ్మదగిన దేవుడని అలా విశ్వసించాలి అని చెప్పగలం అనే కొన్ని అంశాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం. మొదటిగా ఆయన చరిత్ర కలిగి ఉన్న దేవుడు, చరిత్ర లేని దేవుడు కాదు, చారిత్రక దేవుడు. చరిత్రనే రెండు భాగాలుగా చేసిన సర్వ సృష్టికర్త అని చెప్పి పరమ పవిత్రుడు అని ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే రెండవ అంశంగా వంశావళి ఉన్న దేవుడు, ఆది అంతం, ఆల్ఫా ఒమేగా ఆయనే వంశావళి ఉన్న దేవుడు. ఏ చరిత్ర లేని దేవుడు కాదు, ఏ వంశము లేదా మరి ఆయనకి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది లేని దేవుడు కాదు మన దేవుడు అనేది మనం తెలుసుకుందాం. మూడవది, కొంతమంది ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే ఆయనను గురించి మరి తెలియజేశారు. మెస్సయ్యగా యేసు రాబోతున్నాడు అనే విషయాన్ని, దైవ కుమారుడు ఈ లోకంలో ఉద్భవించబోతున్నారనేది కొంతమంది ప్రవక్తల ద్వారా మరి ప్రభువు ముందే ఎరిగించారు. కనుక ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నారు. నాలుగవ అంశంగా మనం చూస్తే నూతన వ్యక్తులుగా మనల్ని మార్చే దేవుడు. అంటే ఏ వ్యక్తి అయినా సరే తన మతాన్నో లేకపోతే ఇంకా వేరే దేనినైనా మార్చుకోగలడేమో, కానీ మనస్సు మార్చుకోవడానికి ఒక్క ఈ దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనే అంశాన్ని గురించి కూడా ఈరోజు మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఐదవదిగా స్వస్థపరిచే దేవుడు, మానసికంగా ఆధ్యాత్మికంగా శారీరకంగా కూడా స్వస్థత చేకూర్చే దేవుడే మన దేవుడు. కనుకనే ఈయన నమ్మదగిన దేవుడు అని చెప్పి ఈరోజు మనం తెలుసుకుంటాం. అలాగే ఆరవదిగా నిత్య జీవం ఇచ్చే దేవుడు, ఎటర్నల్ గాడ్. అంటే నిత్య జీవితాన్ని, ఇంకా చెదరిపోని నశించిపోని జీవితం మనకి ఇచ్చే దేవుడు. కేవలం ఈ లోక విషయం, ఈ లోక జీవితమే కాకుండా దీని తర్వాత ఈ జీవితం శారీరక భౌతిక ఈ జీవితం అంతమైన పోయిన తర్వాత మరి నశించిపోని ఒక ఎటర్నల్ లైఫ్ అనేది మనకి ఉన్నది. అది ప్రసాదించేది ఆ ప్రభువే అనే విషయాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకుంటాం. అలాగే జీవిస్తున్న దేవుడు, హీఈస్ లివింగ్ గాడ్ అనేది కూడా మనం రూఢిగా తెలుసుకోవచ్చు. ఎస్, ప్రభు చెప్పారు కదా, నేను జీవిస్తున్నాను కనుక మీరు కూడా జీవింతురు అని చెప్పారు. కాబట్టి ఈ 7 అంశాలు ఈరోజు మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్తలో మనం చూస్తాం, 1వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ ఆయన నమ్మదగిన దేవుడై ఉండి ఆయన వంశావళి ద్వారా మనం ఆయన చరిత్రని గురించి మనం తెలుసుకునే అవకాశం మనం ఇంతకుముందు కూడా ధ్యానించాం. అలాగే చరిత్ర కలిగి ఉన్న దేవుడు, చరిత్రనే 2 భాగాలు చేసిన దేవుడు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనేది ఆయన ద్వారా. అంతకుముందు ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు ఈ లోకంలో జన్మించారు. మరి ఎన్నో విషయాలు, సంఘటనలు వాళ్ళ ద్వారా జరిగాయి. కానీ మరి ఏ వ్యక్తి ద్వారా, ఏ దేవుడని చెప్పుకోదగిన ఎవరి ద్వారా కూడా చరిత్ర 2 భాగాలుగా విభజించబడలేదు. కానీ మన గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, అలాగే సజీవుడైన దేవుడు కాబట్టి, మరి ఉన్నవాడు కాబట్టి కూడా మరి ఆయన చరిత్రని 2 భాగాలుగా విభజించినట్లుగా ఎవరి పుట్టుకైనా ఎవరి మరణమైనా సరే ఆయనతోని ముడిపడి ఉన్నట్లుగా మనం మరి గ్రహించగలం. కాబట్టి చరిత్ర కలిగి ఉన్న దేవుడు అని చెప్పి చెప్తున్నాం. మరి మనం ఇంకా చూస్తే గనక నిర్గమకాండం 34వ అధ్యాయంలో మరి ప్రభువు చెప్తున్నారు. ప్రభువు మోషే ముందుగా నడిచిపోతూ చెప్తున్నాడు, ప్రభువు ఆయన కరుణామయుడు, ప్రేమామయుడు, నమ్మదగిన దేవుడు అని చెప్పి ఇట్లా ప్రకటించారు కదా. దయాపరుడైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాదు, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగిన దేవుడు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు ఈయన నమ్మదగిన దేవుడు అని అంటే, ఈ ప్రభువు కరుణామయుడు, దయామయుడు,
దయామయుడు అనే దేవుడు, సులభంగా కోపపడాడు. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న తప్పులకు వెంటనే మరి కోపపడి ఉగ్రతని చూపరు. అలాగే నిత్యము ప్రేమ చూపువాడు అని అంటున్నారు. నమ్మదగిన దేవుడు, కనుక నమ్మదగిన దేవుడై ఉన్నారు అనేది మనం ఇక్కడ గ్రహించగలం కదా. అందుకే ప్రభు అంటున్నారు మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి, ప్రభువుని నమ్మినప్పుడు, మరి ఆ చరిత్ర గల దేవుణ్ణి మనం నమ్మినప్పుడు నమ్మదగిన దేవుడిగా మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తారు. నమ్మినప్పుడు చేస్తారు. మిగతా వాళ్ళు చేసిన తర్వాత నమ్ముతారు, కానీ మన దేవుడు అట్లా కాదు. ఏంటంటే నమ్మితే చేస్తానన్నారు. నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పారు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నారు. చరిత్రని 2 భాగాలు చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. రెండవదిగా ఇంకా మనం చూస్తే కీర్తన 62:8లో కూడా చెప్తున్నారు, దేవుని మాత్రమే నమ్మాలి. జనులారా మీరు ఎల్లవేళలా ప్రభువును ప్రభువుని నమ్మండి అని చెప్పి చెప్తున్నారు. మరి నమ్మినప్పుడు ఆయన గొప్ప కార్యాలు మన పక్షాన చేస్తారు. ఇంకా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, ప్రభుని నమ్మిన వారు నూతన బలము పొందుదురు, పక్షిరాజు వలె మరి రెక్కలు చాచి పైకి ఎగురుదురు అని చెప్పారు. అంటే ప్రభుని నమ్మిన వాళ్ళు మరి ఎంత నూతన శక్తి, నూతన బలం పొందుకుంటారు. నూతన బలం అంటే కేవలం భౌతికమైన శారీరకమైన బలమే కాదు, ఆధ్యాత్మిక బలాన్ని పొందుకుంటాం. ఆధ్యాత్మికంగా మనం ఎదిగే కొంది మరి శారీరకంగా భౌతికంగా కూడా మనం బలంగానే ఉండగలుగుతాం, స్ట్రాంగ్గా ఉండగలుగుతాం అని చెప్పి దీనిని బట్టి మనం అర్థమవుతుంది. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా 17వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు చెప్తున్నారు, కానీ నన్ను నమ్మి నా మీద ఆధారపడు అని నేను దీవిస్తాను అని చెప్పారు. ఆయనని నమ్మాలి. ఏ విషయాలలో అన్ని ప్రయత్నాలు మనం బయట అన్ని చేసి తర్వాత వచ్చి ప్రభువుని నమ్మామని చెప్పి చేయటం కాదు. ఏది మనకు అసాధ్యమో, ఏది ఇది జరగదు, కాలేదేమో, మరి ఎవరి ద్వారా కూడా ఇది అసాధ్యము, జరగటం కష్టము అని చెప్పి అనుకుంటాము. అలాంటి విషయాల్లో కూడా మన ప్రభువు నమ్మదగిన దేవుడై ఉండి మన పక్షాన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడిగా మనం ఉన్నారు. తర్వాత 2వ అంశంగా మనం చూసాం వంశావళి ఉన్న దేవుడు అని కదా. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలలో మనం ఇంతకుముందు ధ్యానించాం. ఆయనకు వంశావళి ఉన్నది. అబ్రహాము మొదలుకొని మరి యేసుక్రీస్తు పుట్టుక వరకు దాదాపుగా 42 తరాలు మరి ఆ వంశావళిని అక్కడ వివరించడం జరిగింది. మనం అలాగే ఇంకా లూకా సువార్తలో చూస్తే 3వ అధ్యాయం 23 నుంచి 28 వరకు వచనాలలో అక్కడ యేసు ప్రభు నుండి ఆదాము వరకు వెనక వరకు కూడా మరి ఆ వంశావళిని గురించి చెప్పారు. కాబట్టి వంశావళి ఉన్న దేవుడు నమ్మదగిన దేవుడు అనేది మనం అర్థం చేసుకోవాలి. మూడవదిగా ప్రవక్తల ద్వారా మరి చెప్పబడిన దేవుడు, ప్రవక్తల ద్వారా ముందే ఎరిగించబడిన దేవుడుగా మనకి ఉన్నారు. ఎంతోమంది ప్రభువును గురించి ముందుగానే ఎరిగించారు, చెప్పారు, కానీ కొందరు నమ్మలేదు. ఆ సమయానికి యేసు ప్రభు పుట్టిన సమయానికి ధర్మశాస్త్ర బోధకులు, పరిజయులు అందరూ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, కానీ అన్ని ధర్మశాస్త్రం అంతా తెలుసు అనుకున్నారు. మరి ప్రవక్తల ద్వారా ముందుగానే ధర్మశాస్త్రంలో తెలియజేయబడినా కూడా వారు చూచి కూడా కళ్ళు ఉండి కూడా వాళ్ళ మధ్యలో మరి అంత గొప్ప ప్రభువు జన్మించినప్పుడు తెలుసుకోలేకపోయారు. కానీ నా పరిస్థితి అలా ఉండకూడదు. ఈరోజు మన మధ్యలో ఎన్నో గొప్ప కార్యాలు ప్రభువు ద్వారా మన మధ్యలో జరుగుతూనే ఉన్నాయి. అయినా ఆ జరిగినప్పుడు మాత్రమే అవును నా ప్రభు గొప్ప కార్యం చేశారు అనుకుంటాం. తర్వాత వెంటనే మళ్ళీ ఇంకొక అవసరం రాగానే ఇది మర్చిపోతాం. అమ్మో నిజంగా దేవుడు ఉంటే ఇది ఇలా జరుగుతుందా అని చెప్పి అనుకుంటుంటారు. కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువు నమ్మదగిన దేవుడే. పరీక్షల కోసం వస్తాయి కొన్నిసార్లు, దేవుని మహిమ కోసం వస్తుంటే, కానీ ఎక్కడ నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ప్రభువు మీద ఆధారపడి ఆయనని నమ్మి ఆయనని అంటిపెట్టుకొని ఉన్నప్పుడు ప్రవక్తల ద్వారా తెలియజేయబడిన గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయనే యేసు ప్రభువు, మెస్సయ్య అనేది మనం గ్రహించాలి. మరి ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్తున్నారు, ప్రభు అయిన దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తెలుపకుండా ఎట్టి కార్యం కూడా చెయ్యరు అని. ప్రవక్తల ద్వారా తెలియజేసిన తర్వాతనే
తన గొప్ప కార్యాలను చేస్తున్నారు. మనం ఆదికాండంలో చూస్తే కనుక ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ మరి సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఉగ్రత రాబోతుంది, కానీ అక్కడ లోతు నివసిస్తున్నాడు. ఆ విషయాన్ని అబ్రహాము దగ్గరకు వచ్చిన మరి ఆ ముగ్గురు మనుషుల ద్వారా మరి దేవుడు తెలియజేయడానికి సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని నా స్నేహితుడైన అబ్రహాముకి తెలియజేయకుండా ఎలా ఉంటాను అన్నారు. అంటే తన ప్రవక్తలకి ద్వారా తన సేవకులని పంపి తన బిడ్డలకి తప్పకుండా జరగబోయే మరి ఏ విపత్తునైనా ముందుగానే తెలియజేస్తారు. కాబట్టి జాగ్రత్త పడమని ప్రభు హెచ్చరికలు కూడా ఉంటాయి. అలాగే మెస్సయాని గురించి కూడా, ఈ నమ్మదగిన దేవుణ్ణి గురించి ముందుగానే ప్రవక్తల ద్వారా తెలియజేశారు. ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు కూడా. అలాగే మరి నూతన నిబంధన మొదటి ప్రవక్త యోహాను గారు, బాప్తిస్మ యోహాను గారు కూడా మరి ఈయన లోకపాపములను మోసుకొని వచ్చుతున్న దేవుని గొర్రె పిల్ల అని చెప్పి దేవుని కుమారుడిగా లోకానికి పరిచయం చేశారు. కాబట్టి మనం నమ్మదగిన దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి. ఏ విషయంలోనైనా మన సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనల ప్రకారం దేవుణ్ణి చేయమనడం కాదు, కానీ ఆయన చిత్తానికి మనల్ని మనం లోబరుచుకొని ఆయన చిత్తం మన జీవితంలో మన ప్రతి పనిలో ఏదై ఉన్నదో దానిని మాత్రం జరిగించమని ప్రార్థన చేసినప్పుడు ఫలితాన్ని అనుకోనంత ఉన్నతమైన రీతిలో మనం పొందుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి ఆ మాట. అలాగే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో చెప్తున్నారు, ప్రవక్త లేని తావున ప్రజలు హద్దు మీరి ప్రవర్తిస్తారు అని. ప్రవక్తల ద్వారా తెలియజేశారు కదా. ప్రవక్తల మాటలని లెక్క చేయకుండా మరి ప్రవక్త లేని తావున కూడా, ప్రవక్తలు లేని చోట మరి ప్రజలు హద్దు మీరి ప్రవర్తిస్తారు అని అంటున్నారు. కాబట్టి ప్రవక్తల మాట, దేవుని సేవకుల మాట పెడచెవిన పెట్టినప్పుడు మరి అరిష్టాల పాలు, మరి నష్టం పాలవుతాము అని చెప్పి కూడా మరి ఇక్కడ మనం గ్రహించవచ్చు. కాబట్టి చూడండి, ఆ రోజున యేసు ప్రభు వచ్చినప్పుడు ఎంతోమంది మరి ప్రవక్తల ద్వారా చెప్పబడిన ప్రవచనాలు వాళ్ళు లెక్క చేయకుండా ప్రభువుని మరి ప్రతి ఎక్కడ ఏ పని చేసినా కూడా తప్పు పట్టాలని వేటాడారు. కానీ మరి ఎంత మంచి మాటలు చెప్పినా కూడా ఆయన నోటి వెంట ఎక్కడ కూడా ఏది ఒక్క పరుషమైన మాట రాలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు మరి ఏదో ఒక నేరాలు మోపి ప్రభువుని సిలువ శిక్షకు గురి చేసినట్లుగా చూస్తున్నాం. ఈ రోజున నీవు నా పరిస్థితి కూడా ఎలా ఉందో, మరి దేవుని సేవకుల మాటలు, దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు ప్రభువు ఎన్నో సందేశాలు ఇస్తున్నారు. ప్రతి విషయానికి ఈ పరిశుద్ధ గ్రంథంలో జవాబు ఉంది. దానిని వదిలిపెట్టి మనం ఎక్కడెక్కడో వెతుక్కొని మరి మన శ్రమల్లో, మన కష్టాల్లో, సమస్యల్లో ఎక్కడెక్కడో పరిష్కార మార్గాలు వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ ఆ పరిష్కారం అంతా ఈ దేవుని వాక్యంలో ఉన్నది అని మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి దేవుడు తెలియజేసిన, ప్రభువు మనకు ముందుగానే తెలియజేసిన వాక్యం మీద మనం ఆధారపడడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మనం 2 దినచర్యల గ్రంథం చూస్తే 36వ అధ్యాయం 15-16 వచనాల్లో వారి పితరుల యొద్ద నుండి ఎంతోమంది ప్రవక్తలను వాళ్ళ దగ్గరికి, ప్రవక్త తర్వాత ప్రవక్తను వాళ్ళ దగ్గరికి పంపుతానే ఉన్నాను, అయినప్పటికీ కూడా వాళ్ళు వారి మాటలు లెక్క చేయలేదు. అతడు ఆ ప్రజలు మరి ఆ దేవాలయానికి రాబోయే మరి విపత్తును గురించి ముందుగానే ప్రవక్తల ద్వారా తెలియజేసినా కూడా వాళ్ళు జాగ్రత్త పడలేదు. కనుకనే వాళ్ళని మరి శిక్షకి గురి చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ప్రవక్తల ప్రవచనాలని లెక్కలో పెట్టుకోవాలి, పరిగణనలోకి తీసుకోవాలి. దానిని మనం ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయాలనేది మనం గమనించాలి. ఇంకా 4వ అంశంగా నూతన వ్యక్తులుగా మార్చే దేవుడు అని చెప్పుకున్నాం. నూతన వ్యక్తులుగా మార్చే దేవుడు. బైబిల్లో చాలామంది సమరియా స్త్రీ, యేసు ప్రభు కాలంలో సమరియా స్త్రీని, అలాగే జక్కయ్యని, పాపి మగ్దలేనని అందరిని కూడా మరి నూతన వ్యక్తులుగా మారిపోయారు. ఏ మతంలో ఎక్కడ కూడా కేవలం వాళ్ళు వెళ్ళి మొక్కుబళ్ళు చేసుకొని చెల్లించటం ఇది అది చేస్తారు, కానీ ఇదిగో ఈ దేవుని ద్వారా నేను నూతన మనిషిగా మారిపోయానన్న దాఖలాలు వేరే ఎక్కడ కూడా కనపడవు. ఒక్క యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మారు మనస్సు, హృదయ పరివర్తన, నూతన జీవితం ప్రారంభం అవుతుంది అనేది మనం గ్రహించగలం. 2 కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే అక్కడ చెప్తున్నారు, ఎవ్వడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, తిరిగి అంతయు నూతనమాయను అని.
సమరయ స్త్రీ చూడండి, కేవలం బావి దగ్గరికి నీళ్ల కోసం వచ్చిన స్త్రీ తన బ్రతుకుని మార్చుకున్నది. యేసు ప్రభు కేవలం మిట్ట మధ్యాహ్నంటప్పుడు ఆ ఒక్క వ్యక్తి కోసం ఆయన దాహంతో నశించిపోయి ఆత్మల్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చారు అని చెప్పారు కదా. మరి ఆ వెదకి రక్షించడానికి ఆ రోజు ఆ యాకోబు బావి దగ్గర ప్రభు మిట్ట మధ్యాహ్నం వేళ కూర్చుని ఉన్నారు. సమరయ స్త్రీ నీటి కోసం వచ్చింది. ఏమ్మా నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇస్తావా అంటే ఆమె చెప్తుంది, అయ్యా మరి నువ్వు చూడబోతే యూదుడులాగున్నావు, నేను సమరయ స్త్రీని, నేను ఇచ్చే నీళ్ళు నువ్వు త్రాగుతావా? ఎందుకు తాగుతాను, కానీ నువ్వు ఇచ్చే నీళ్ళు కాదు, నేను గనక ఇచ్చే నీళ్లు నువ్వు త్రాగితే గనక ఇంకా ఎప్పటికీ దప్పిక కొనవు అన్నప్పుడు ఆమె ఆశపడింది. ఆ నీళ్ళు ఏంటో నాకు ఇవ్వయ్యా అంటే, వెళ్ళి నీ భర్తని పిలుచుకోనరా. అవునా, భర్త లేడయ్యా నాకు. ఎంత ప్రభువు డైరెక్ట్గా మాట్లాడారు. అవును, చాలా సత్యం చెప్పావు, నీకు భర్త లేడు కానీ ఇప్పుడు నీవు 5గురితో ఉన్నావు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్తగా. ఆమెకి మరి కళ్ళు తెరవబడ్డాయి, హృదయ నేత్రం తెరవబడింది, తన పాప జీవితం బట్టబయలైపోయింది, తెలిసిపోయింది ఈయనకని చెప్పి అనుకున్నది. వెంటనే అమ్ము చాలా సంభాషణ కొనసాగించింది. తర్వాత ఆ యేసు ప్రభు నిజమైన జీవజలాన్ని ఆస్వాదించిన ఆ స్త్రీ వెళ్ళి తన బ్రతుకును మార్చుకొని తన గ్రామస్తులందరినీ కూడా పిలుచుకొని వచ్చి ఆ గ్రామస్తులందరికీ కూడా దేవుని సువార్తని అందజేసింది. అందజేయటమే కాదు, ఆ సమరయ సుఖారు గ్రామస్తులందరూ వచ్చి అంటున్నారు, అయ్యా మీరు మాతో రండి, మా ఊర్లో మాతో పాటు 2 రోజులు ఉండి మాకు మీ మాటలు మేము వినాలని ఆశపడుతున్నామని చెప్పి పిలుచుకొని వెళ్ళారు. చూడండి, యేసు ప్రభువు ద్వారా తమ బ్రతుకులు మార్చుకున్నారు, తమ జీవితాలు మార్చుకున్నారు. ఎన్ని ప్రసంగాలు వింటున్నాము, ఎంత బైబిల్ వాక్యం, ఎంత ప్రార్థనలు, ఎన్ని పూజలు చూస్తున్నాం, కానీ జీవితాలు మారుతున్నాయా లేదా పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభువుకి లెక్క అడుగుతారు, లెక్క అప్పగించాలి మనం తప్పనిసరిగా. రోమీలకు రాసిన లెక్క 14వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నారు, మీలో ప్రతి ఒక్కడు తీర్పు దినాన తనను గురించి తాను లెక్క అప్పగించుకోవాలి అంటున్నారు. కనుక ప్రతి వ్యక్తి కూడా లెక్క అప్పగించుకోవాలి. వినిన ప్రతి మాట మన హృదయాల్లో పదిలపరుచుకొని వాక్యానికి లోబడి మనల్ని మనం సరి చేసుకొని జీవించడానికి ప్రయత్నం చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. జక్కయ్య తన మనసు మార్చుకున్నాడు కదా. మరి అంత పాపి సుంకరి అయిన జక్కయ్య ప్రభువుని చూడాలని ఒక చిన్న ఆశ కలగగానే దేవుడు ప్రభు వదిలిపెట్టలేదు. జక్కయ్య నేను నీ ఇంటికి వస్తున్నాను ఈరోజు అనగానే గబగబా ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే ప్రభువు ఏమీ చెప్పలేదు, ఏం మాట్లాడలేదు, కానీ అతనే అంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను. వెంటనే ప్రభు అంటున్నారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, నా ఇంటికి వచ్చిందా లేదా పరిశీలించుకోవాలి, మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎన్నిసార్లు ప్రభువు మనల్ని హెచ్చరించారో, ప్రభువు మనల్ని దర్శించారా లేదా పరిశీలించుకొని ప్రభువు దర్శనం కోసం మనం కూడా ఆశతో ఆసక్తితో ఉన్నప్పుడు జక్కయ్య ఇంటికి వచ్చిన దేవుడు నా ఇంటికి కూడా వస్తారు. దర్శించినప్పుడు మన జీవితాలు మారాలి. పాప జీవితం కాదు, ఏమిస్తారా ఇంకా ఏం పొందుకుందామనే ఉద్దేశం కాదు, కానీ ఇంకా పొందిన దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎక్కడ ఇంకా లోపాలు లోటుపాట్లు కొరతలు ఉన్నాయో సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు రక్షణ అనేది నిజమైన సంపూర్ణ మరి ఆ ప్రేమ లేదా సంతృప్తి, సమాధానం, శాంతిని మనం అనుభవించగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. అలాగే 5వదిగా స్వస్థపరిచే దేవుడు అని చెప్పుకున్నాం. స్వస్థపరిచే దేవుడు, జీవం ఇచ్చే దేవుడు, మరణించిన వారికే జీవం ఇచ్చిన దేవుడు. లాజరుని 3-4 దినాల తర్వాత లేపారు కదా, మరణించిన లాజరుని జీవంతో లేపారు. యాయిరు కుమార్తెని, నాయును విధవరాలి కుమారుడిని జీవంతో లేపిన దేవుడు కదా. మరి స్వస్థత అనేది ఆయనకి అసాధ్యమా? లేదు. మన ప్రభువు స్వస్థపరిచే దేవుడు అని చెప్పుకుంటున్నాం. స్వస్థపరిచే దేవుడు ఎప్పుడో మరి రక్తస్రావ రోగిని, పక్షవాత రోగిని, అలాగే కుష్ఠరోగుల్ని, పుట్టు గుడ్డి వాళ్ళని, కుంటి వాళ్ళని, ఎలాంటి వాళ్ళని కూడా స్వస్థపరిచిన దేవుడు అని మనం బైబిల్ వాక్యం ద్వారా వింటున్నాం. అంతేకాదు నేడు కూడా ఈ దినాలలో కూడా ప్రభువు స్వస్థతనిచ్చిన దేవుడు అనేది ఎన్నో అంశాలు, ఎంతోమంది సాక్షుల ద్వారా మనం వింటూ ఉన్నాం. ఒక స్త్రీ చెప్పాను కదా, ఆమె మరి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆమె చిన్న వయసులోనే పెళ్లి చేశారు, భర్త త్రాగుబోతూ.
మరి బిడ్డలు 3 బిడ్డలు ఉన్నారు. అయితే 2 పిల్లలు కొంచెం 6-4 సంవత్సరాలు, చిన్న బిడ్డ సంవత్సరంన్నర. అయితే వీళ్ళని పోషించుకోవడానికి ఆ త్రాగుబోతు భర్త వీళ్ళకేమీ పైసా ఇవ్వడు, వీళ్ళని పోషించడు. కాబట్టి ఈ స్త్రీ ఆ బిడ్డల కోసం అని చెప్పి టీ పెట్టుకొని ఇంట్లో టీ క్యాన్కు పోసుకొని తీసుకెళ్ళి షాపుల వెంట తిరిగి షాపుల్లో అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతోటి బిడ్డలను పోషించుకుంటా ఉందంట. అయితే ఆ కిడ్నీ వ్యాధితో బాధపడతా కూడా ఓపిక లేకపోయినా ఆ బిడ్డల కోసం అని చెప్పి పిల్లలకి ఒక్క పూటన్న కనీసం కడుపు నింపాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పారు, అమ్మ నీ కిడ్నీస్ ఇంకా పని చేయవు, ఇంకా మ్యాక్సిమం స్పాయిల్ అయిపోయినాయి 99%. ఇంకా లాస్ట్ జరిగేది ఏంటంటే నువ్వు చనిపోబోయే ముందు ఒక్క సింబల్ ఆ కిడ్నీస్ 2 కూడా పగిలిపోతాయి, బ్రేక్ అయిపోయి దానిలో నుంచి బ్లీడింగ్ వస్తుంది, ఆ రోజు ఇంకా నువ్వు చనిపోయినట్లే అని చెప్పారట. అది విన్న తర్వాత ఆ స్త్రీ ఎంతో వేదనకు గురైంది. అయితే ఒకరోజు నైట్ ఇంకా తన పరిస్థితి బాగలేదు, అర్థమైపోయింది. బిడ్డలిద్దరిని భర్తకు అప్పగించి ఆ భర్త బిడ్డల్ని పెద్ద పిల్లలిద్దరిని తీసుకొని పోయి ఆ దగ్గరలో ఉన్న ఒక టెంపుల్ దగ్గర పడుకున్నాడు నైట్. అయితే ఈ చిన్న బిడ్డను మాత్రం దగ్గర పెట్టుకొని అట్లాగే నిద్రపోతుంది. నైట్ అసలు బాగలేదు ఆ పరిస్థితి. అయితే లేచి అట్లా కూర్చొని ఉండగానే మొత్తం బ్లీడింగ్ అయిపోయిందట. ఆ కిడ్నీస్ 2 బ్రేక్ అయిపోయి మొత్తం బ్లీడింగ్ అయిపోయి ఆ రక్తపు మడుగులో ఆమె కూర్చొని బాధపడతా ఏడుస్తా అంటుందంట. అన్య మత స్త్రీ అన్నమాట ఆమె. అయితే ఏ దేవుడు ఆమెకి తెలియదు. అయితే ఆ రోజు ఆ వేదనలో ఆ బాధల్లో ఆమె మొరపెట్టి అంటుంది, ఏ దేవుడు నన్ను రక్షించేవాడు లేడా, ఈ బిడ్డలకి దిక్కెవరు, నేను వెళ్ళిపోతే నా బిడ్డలు అనాథలైపోతారు కదా, ఈ ఒక్క పూట తిండి కూడా వాళ్ళకి దొరకదు కదా అని చెప్పి ఆమె వేదనతో బాధతో ఉన్నప్పుడు మరి ఆ వేదనలో ఆ బ్లీడింగ్ మధ్యలో నీరసమైపోయి ఆమె మరి పడిపోయిన స్పృహ పడిపోయి ఉన్న స్థితిలో ఒక వెలుగు ఆ స్త్రీ మీదకు వచ్చిందట. వచ్చి ఆ వెలుగులో నుండి ఒక స్వరం వినపడింది, లేదు నీకు జీవం ఇచ్చే దేవుని నేను, కాబట్టి నువ్వు జీవంతో ఉంటావు అని చెప్పి ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వినపడింది. ఆ తర్వాత కొన్ని నిమిషాల తర్వాత ఆ వెలుగు అదృశ్యమైపోయింది. ఈమె లేచి చూసేసరికి ఆ రక్తపు మడుగులోనే ఉంది, కానీ తనకి మాత్రం ఏమీ అవ్వలేదట. ప్రక్కన చూస్తే ఆ చిన్న బిడ్డ నిద్రపోతున్నాడు. ఆమె లేచి అనుకుంటుంది, అయ్యో నేను బ్రతికే ఉన్నాను, డాక్టర్లు చెప్పారు కదా ఈ బ్లీడింగ్ అయిన రోజు నువ్వు చనిపోతావన్నారు కదా, మరి నాకేం కాలేదే అని చెప్పి అనుకున్నదట. వెంటనే వెళ్ళి భర్తతో చెప్పింది, ఇదిగో చూడు నేను ఇట్లా బ్లడ్ అంతా పోయింది, కానీ అదిగో చూడు ఆ మడుగు కూడా అంతే ఉంది, రక్తపు మడుగు, కానీ దేవుడు నన్ను కాపాడారు, ఏదో ఒక వెలుగు నా మీదకి వచ్చి నన్ను కాపాడి నాతో చెప్పారు, నేను జీవం ఇచ్చే దేవుడు అని చెప్పారు, కాబట్టి మరి నేను బ్రతికే ఉన్నాను అని చెప్పి అన్నదండి. చెప్తే భర్త పో నీకు రోగంతో పాటు పిచ్చి కూడా వచ్చిందని చెప్పి వాసన వస్తుంది దగ్గరికి రావద్దని చెప్పి అసహించుకున్నాడట. సరే అని వెళ్ళిపోయింది. ఆ తర్వాత నుంచి ఆమె పని ఆమె చేసుకుంటుంది. కొన్ని రోజులు గడిచాక మళ్ళీ ప్రభు ఒక దర్శనంలో కనపడి, నేను నీకు జీవం ఇచ్చింది నా సాక్షిగా నిలబెట్టుకోవటానికి, నువ్వు నా సాక్ష్యం చెప్పకుండా అలాగే ఉన్నావే అన్నప్పుడు ఆమె మరి వెంటనే ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి అన్నప్పుడు దేవుడు మరుసటి రోజే ఆమె ఇంటికి వచ్చారట. ఇంటికి వచ్చి, అమ్మ నీకు ఏంటి బాగలేదంట కదా అంటే, ఎవరు చెప్పారండి అంటే, ప్రభు తెలియజేస్తున్నారు, మరి నీకు ఎట్లుంది ఇప్పుడు అంటే, స్వస్థత ఇచ్చారండి, ఒక వెలుగు వచ్చింది నా మీదకి, ఆయన స్వరం విన్నాను, ఏ దేవుడో నాకు తెలియదంటే ఆయనే యేసు ప్రభు అమ్మ అని చెప్పి రామ్మ మా చర్చిలో నువ్వు సాక్ష్యం చెబుదుగానని చెప్పి తీసుకెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పించడం. ఆ చెప్పిన మరు రోజు నుంచి వాళ్ళ బంధువులు వాళ్ళ భర్త అందరూ ఆమెను వెలివేసి గెంటేసి, నువ్వు ఇక మాలో పనికి రావని చెప్పి పంపించేస్తే, పర్వాలేదు నేను ఆపదలో బాధలో ఉన్నప్పుడు ఎవరు నన్ను ఆదుకోలేదు, కానీ దేవుడు సజీవంగా నన్ను బ్రతికించారు కాబట్టి ఆయన సాక్షిగా నేను ఉంటాను, ఆయన స్వరం నేను విన్నాను కదా, సాక్షిగా ఉంటానని చెప్పి ఆమె వెళ్ళిపోయిందట. 3 బిడ్డలను పెట్టుకొని ఆ చిన్న ఎక్కడో ఒక పాక వేసుకొని అట్లాగే దేవునికి సాక్షిగా నిలబడి మరి బోధిస్తూ ఉందన్నమాట. చూడండి, దేవుని నుంచి స్వస్థతలు అనేది పొందుకుంటాం, కానీ సాక్ష్యం చెప్పడానికి కొన్నిసార్లు మనం వెనకడుగు వేస్తుంటాం. అలాగే మరి ఇంకా ఎంతోమందికి స్వస్థత ఇచ్చారు. అలాగే చివరి 6వదిగా నిత్య జీవం ఇచ్చే దేవుడు అని చెప్పుకుంటున్నాం, ఎటర్నల్ లైఫ్ కదా. 6వ అధ్యాయం యోహాను సువార్త 6:27లో ప్రభు అంటున్నారు, అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు కానీ నిత్య జీవమునిచ్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. నిత్య జీవితం ఇచ్చే శాశ్వత భోజనానికి శ్రమించాలి అని.
ఏంటి అక్కడ ఎక్కడుంది ఆ నిత్య జీవమునిచ్చే శాశ్వత భోజనం అంటే దేవుని వాక్యాన్ని దినదినము కూడా మనం ఆసక్తితో అపేక్షించాలి. మరి ఆ భోజనాన్ని స్వీకరించాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పారు, మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవింపడు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి వాక్కు వలన జీవిస్తారని. కాబట్టి ఆ దేవుని వాక్యాన్ని మనం స్వీకరిస్తూ మరి ప్రతిరోజు ఆ ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు నిత్య జీవితాన్ని మనం నిత్య జీవాన్ని కనుగొనగలము. చివరిగా జీవిస్తున్న దేవుడు, హీ ఈజ్ లివింగ్ గాడ్. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, లోకాంత్యం వరకు సర్వదా నేను మీతో ఉంటానని చెప్పిన దేవుడు, జీవిస్తున్న దేవుడు గనుక ఆయనని మనం ఆశ్రయించుదాం. ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితం ఉండిపోయిన దేవుడు కాదు, ఇప్పటికీ ఆది అంతం ఆల్ఫా ఒమేగా ఎప్పుడు ఆయనే కనుక జీవిస్తున్న దేవుడు కాబట్టి ఆయనని మనం ఆశ్రయించి ఆయనలో జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి నమ్మదగిన దేవుడుగా ఈ 7 అంశాల ద్వారా మనం మరి ధ్యానించుకున్నాం. కాబట్టి అలాంటి దేవుని మరి మనం ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా విడువక మరి అంటి పెట్టుకొని ఆధారపడి ఉన్నప్పుడు ప్రభు మనల్ని సకల ఆపదల నుండి సకల పరిస్థితుల నుండి కూడా కాపాడగల సమర్థుడు. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్ ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. వినడ ప్రతి మాట మా బిడ్డల ఈ ప్రేక్షకుల హృదయాలలో ప్రభువా నూరంతలుగా ఫలింపజేయమని నాయన ఏ ఒక్కరు కూడా శ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉండకుండా తండ్రి నీ వాక్యం పట్ల ఆసక్తి శ్రద్ధ కలిగి తండ్రి నిన్నే అంటి పెట్టుకొని నీ మీదే ఆధారపడి ఉండే కృపను అనుగ్రహించమని మా నాథుడైన యేసుక్రీస్తు నామములో మరియ తల్లి సకల పునీతులు ప్రార్థనల ద్వారా వేడుకొని పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.